హర్ట్ అవ్వద్దు, ఎప్పుడైనా మీ లుక్స్ పరంగా ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అనడం జరిగిందా? అంటే ఇండస్ట్రీకి వచ్చే కొత్తలో అంటే ఇలా ఉండాలి, ఆర్టిస్ట్ అంటే ఇలా ఉండాలి, ఇలా చేయాలి, మిమ్మల్ని మీరు మార్చుకోవడం ఏమైనా చేసుకున్నారా? లేదండి, ఎప్పుడు నన్ను కమెడియన్ గా చూశారు కదా, ఇంకా నేనే హట్ అయ్యేవాడిని. నేను కమెడియన్ గా చూడలా నన్ను. ఫస్ట్ ఆడిషన్లోనే కేక్ అప్పుడే మీకు చెప్పలా, అంటే ఆడిషన్లో ఇది హీరోలా చేశాను నేను. ఒక ఫ్రెండ్ మోసం చేశాడు నా గర్ల్ ఫ్రెండ్ వాడు లైక్ ఇది చేసుకున్నాడు అని చెప్పి నేను తిడతాను అనమాట హీరోలాగా. నువ్వు అసలు నీకంటే కుక్కనే ఏం రాదు ఇదని తిడితే భిక్షు గారు అక్కడ జడ్జి, నువ్వు హీరో అనుకుంటున్నావా? హీరో కాదు, ఏదైనా కామెడీ ఉంటే చేయి అన్నాడు ఆయన. అదేంటి కామెడీగా అడుగుతున్నాడు, మనం హీరో అవుదామని వచ్చాం కదా. హీరో అవుదామని వెళ్ళా, ఎందుకంటే మీకు స్కూలింగ్లో కూడా హీరోయిన్ కావాలని ఉండింది, కామెడీని కావాలని లేదు. సో నేను దానికి సరే కామెడీకి అప్పటికప్పుడు ఒకటి ఏదో కామెడీ మా మదర్తో ఉన్న డిస్కషన్ ఇంతకుముందు ఏదో ఉంటే రియల్గా ఉండేది చేశాను. అక్కడ చేశాను, వాళ్ళకి అది నచ్చింది, అది సెలెక్ట్ అయ్యాను. తర్వాత సో కామెడీగా వాళ్ళని చూస్తున్నారు కాబట్టి ఎప్పుడు వాళ్ళు హట్ చేయాలన్నా, నేను హట్ అయ్యానేమో బిగినింగ్లో. వీళ్ళంటారు నన్ను కామెడీ చూస్తున్నారు, మనం ఏమో హీరో అవుదామని వచ్చాం కదా, ఓహో మనం అయితే హీరో కాదు కామెడీ. సో దట్స్ వై ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా అడిగితే కమెడియన్స్ లో హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ అని అడిగితే నాకు ఎవరు లేరు, హీరోసే ఇన్స్పిరేషన్ అని చెప్తారు, అదే రీజనా? అంతే అండి, అంటే హీరో అని కూడా కాదు, యాక్టర్స్ లైక్ ఎవరైనా నాకు కమెడియన్స్, నేను అంటే ఇప్పుడు కమెడియన్స్ కూడా యాక్టరే నా దృష్టిలో. కమెడియన్ అయినా క్యారెక్టర్ అయినా హీరో అయినా ఎవరైనా యాక్టరే. సో మనం మెయిన్ బేస్ ఏంటి, హీరో క్యారెక్టర్ బీభత్సంగా ఉంటుంది. మనం హీరో అనేటోడు సినిమా కథను మోస్తాడు. సో మనం ఎక్కువ అక్కడ ఇన్స్పైర్ అవుతాం. నేను కామెడీ కూడా తీసుకోను కదా, ఇప్పుడు ఒక హీరో అనేటోడు కామెడీ చేస్తాడు, సెంటిమెంట్ చేస్తాడు, ఫైట్ చేస్తాడు, డ్యాన్స్ చేస్తాడు. సో అవన్నీ ఉంటాయి కాబట్టి నేను హీరోని ఇన్స్పిరేషన్గా తీసుకుంటా. ఓన్లీ కామెడీని తీసుకుంటే నేను కామెడీ ఒక్కటే తీసుకోవాలి, సెంటిమెంట్ చేయమంటే చేయలేకపోవచ్చు నేను. సో అలా కాదు. సో అన్నీ ఉన్న ఒక క్యారెక్టర్ ఏంట్రా బాబు ఒక సినిమాలో అంటే హీరోకి ఉంటాయి. ఓకే, సో అందుకే హీరో ఇన్స్పిరేషన్ గా ఉంటాయి. ఓకే, అండ్ అంజలి గారి కాంబినేషన్ ఉందా? అంజలి గారి కాంబినేషన్ అది అది ఆల్మోస్ట్ అందరు కాంబినేషన్ ఉంటుంది మీకు సిరీస్ లో. అంజలి గారు, అనన్య గారు, రవీంద్ర విజయ్ గారు అండ్ షణ్ముఖ్ అన్న, శ్రీతేజ్ అన్న, మేమే. సో వీళ్ళందరూ కాంబినేషన్ ఉంటుంది. ఎక్కువ నాకున్నది శ్రీతేజ్ అన్నతో అండ్ అంజలి గారితోనే, అనన్య గారితో నెక్స్ట్ ముగ్గురుతో ఎక్కువ కాంబినేషన్ ఉంటుంది నాకు. సో బేసికల్ గా ఈ మధ్య కాలంలో అంజలి గారి క్యారెక్టర్స్ అన్ని ఎలా ఉంటున్నాయంటే యాక్షన్, ఫుల్ ఆఫ్ వైలెన్స్ ఇలా ఉంటున్నాయి కాబట్టి, సో మీ ఇద్దరి కాంబోలో సీన్స్ ఆర్ ఎల్స్ త్రూ అవుట్ ద బహిష్కరణ సిరీస్ లో ఏ సీన్ షూట్ చేసినప్పుడు మీరు బాగా ఇన్వాల్వ్ అయిపోయి కట్ చెప్పినా సరే బయటికి రాలా, యు ఆర్ అన్ మెథడ్ యాక్టింగ్? ఒక సీన్ ఉందండి, మాంటేజ్ యాక్చువల్ గా. ఓకే, విత్ హూమ్? అంజలి గారితోనే. అంజలి గారు, శ్రీతేజ్ గారు ఉంటారు. ఒక లైక్ నేను అంటే చిన్న ఎమోషనల్గా ఫీల్ అయ్యే సీన్ అది. ఓకే, రియల్గానే సీన్లోనే అది నేను అంటే నేను మామూలుగా గ్లిజరిన్ కూడా వాడను, రియల్గానే ఫీల్ అవ్వడమే నాకు ఇంట్రెస్ట్. ఎందుకంటే గ్లిజరిన్ అనుకుంటే మనం పెడితే అది ఇమిడియట్ టేక్ చేయకపోతే ఇమిడే వచ్చేస్తుంటాయి. మనం ఫీల్ అయితే ఏమవుతుందంటే కరెక్ట్గా ఆ ఫీల్ అయిన టైంలో టక్ మన వస్తుంది. సో అది ఫీల్ అయ్యి కట్ అయ్యాక కూడా నేనేంటంటే ఓన్లీ సన్, నాకు సిస్టర్స్ బ్రదర్స్ లేరు. ఆ సీన్ ఏంటంటే అలాంటిది రిలేట్ అవుతుంది. లైక్ నాకు చిట్టి అనే క్యారెక్టర్కి ఎవరు ఉండరు. చిట్టి అనే క్యారెక్టర్కి సిరీస్లో లైక్ శ్రీతేజే, దర్శి అనే క్యారెక్టర్ వీళ్ళే ఉంటారు. ఆ అమ్మ ఉంటుంది కానీ లైక్ మనకి ఇంకెవరు ఉండరు, బ్రదర్స్ ఎవరు ఉండరు. సో దర్శి అనే క్యారెక్టర్ని ఒక బ్రదర్ లాగా, ఆవిడని ఒక సిస్టర్ లాగా ఫీల్ అవుతూ ఉండే క్యారెక్టర్. ఒక సీక్వెన్స్లో నాకు వాళ్ళు చిన్న ఏదో గిఫ్ట్ లాంటిది ఇస్తే నేను నిజంగా ఫీల్ అవుతాను అనమాట. ఫీల్ అయ్యి కళ్ళు నీళ్ళు వచ్చేసి నేను అంటే కట్టన్నా కూడా ఏడుస్తుంటే ఆవిడ ఇలా తట్టారన్నమాట, ఓకే 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 అని. అది నాకు అంటే బాగా రియల్ ఫీల్ అయ్యి. అలా అనన్య గారితో కూడా ఒక సీన్ ఉంటుంది, రియల్గా ఫీల్ అయ్యి చేసిన సీన్. చాలా నేను చెప్తున్నా కదా, డబ్బింగ్లో కూడా నేను చాలా అంటే ఆ ఫీల్ రావడానికి చాలా కష్టపడ్డా. నాకు ఫస్ట్ టైం డబ్బింగ్ ఉంటే తక్కువ అయిపోతుంది, చాలా ఫాస్ట్ చెప్తాను నేను. కానీ దీనికి చాలా అంటే ఆ రియల్ ఫీల్ రావట్లా, అక్కడ లొకేషన్లో వచ్చిన ఫీల్ మళ్ళీ డబ్బింగ్ స్టూడియోలో రావట్లా. అది నాకే తెలుస్తుంది. ఒక రోజంతా డ్రైన్ అవుతూ ఏడుస్తూ చేస్తూ ఏదోలా చేశాను. ఇంటికి వెళ్ళిపోయి ఫీవర్ నాకు ఫుల్. ఇంకా అంటే బాడీ అంతా హీట్ ఎక్కిపోయింది, ప్రెషర్ తీసుకొని ఏడ్చి అన్నట్టుగా. సో చాలా ఇమోషనల్ డ్రైవెన్ ఫిల్మ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. మన సిరీస్ కూడా అలాగే ఉంటుంది, మీకు ఫన్ గా స్టార్ట్ అయ్యి చాలా డ్రామా బాగా పండింది యాక్చువల్గా. ఓకే, అండ్ సో మెనీ ట్విస్ట్లు అయితే ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బికాజ్ సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత పరంపర కావచ్చు, అండ్ పొలిమేరా సిరీస్ ఒకటి స్టార్ట్ అయిన తర్వాత, అండ్ ఇంకా కార్తికేయ 1, కార్తికేయ 2 ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే జనాలు కొత్తదనాన్ని కోరుకుంటూ ట్విస్ట్లు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో బహిష్కరణలో ఎన్ని ఉండొచ్చు? ఉన్నాయి ట్విస్ట్లు అయితే ఉన్నాయి, కౌంట్ చేయలేము కానీ ఇన్ని అని. కానీ ఉన్నాయి, మంచి ట్విస్టే ఉంది.
డెఫినెట్గా ఓకే. అండ్ మీరు త్రూ అవుట్ దా చూసుకుంటే నాకు తెలిసి ఫస్ట్ మూవీ ఒకటి ఫ్లాప్ అయినా ఇంకా మిగతావన్నీ హిట్లే ఇట్లే అనుకుంటా ఆల్మోస్ట్ కదా. చిన్న సినిమాలు తప్పించి ఆల్మోస్ట్ నేను మేం వయసుకి వచ్చాం కావచ్చు, సినిమా సినిమా చూపిస్తాం, చూపిస్తాం, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసం, హలో గురు ప్రేమ కోసమే, డిస్కో రాజా కూడా మంచి క్యారెక్టర్, అదంతా ఆడలేదు. డిస్కో రాజా కూడా ఐ థింక్ గుర్తు కార్తికేయ 2 కార్తికేయ 2 కార్తికేయ 2 అండ్ ఈగల్, ధమాకా అన్నిట్లో మంచి మంచి ఇంటింటి రామాయణము ఓటీటీలో బాగా యా. సో అన్ని క్యారెక్టర్స్ మంచిగా పడ్డా మీకు నాకు తెలిసి బాగా పేరు వచ్చింది, బాగా కనెక్ట్ అయింది నాకు తెలిసి ఈగల్లో క్యారెక్టర్ కదా, సెమీ విలన్, పెంచల సెమీ విలన్. అసలు ఏంటి నాకు తెలిసి రవితేజ గారితో ముచ్చటగా 3వ సారి చేశారు కదా. ఎలా ఉంటారు ఆయన ఆన్ సెట్స్ మీతో? అసలు చాలా కూల్, చాలా కూల్ అసలు. అంటే హీరో అంటే మామూలుగా ఇప్పుడు సపోజ్ నేనే హీరో అనుకోండి, సపోజ్ నేను హీరోని, మీరు కొత్త ఆర్టిస్టు నాతో యాక్ట్ చేయడానికి వచ్చారు, సపోజ్ మీరు నన్ను రా అంటున్నారు, లేదా ఏదైనా తిట్టే సీన్ ఉందనుకోండి, నేనైతే అంటాను, కొత్త ఆర్టిస్టు అతను నన్ను రా అనడం ఏంటి, రా వద్దు, మామూలుగా ఏదో సాఫ్ట్గా అని చెప్పని డైరెక్టర్కి ఎవరికో చెప్తాను. ఎందుకంటే నాది ఒక రేంజ్ ఉంటుంది, ఇది ఉంటుందని. కానీ ఆయన అలా కాదు అసలుకి. ఇప్పుడు రా అంటాడా అని మనం కొడతాడా, ఎక్కడ కొడతాడు, ఇక్కడ కొడతా, ఓకే ఓకే సరే సరే ఓకే రెడీ రాగా ఇలా చూపిస్తారా కొట్టు అంటే అసలుకి ఎంత ఈజీరా బాబు అనుకుంటాం మనం. ఇంత ఈజీయా? నేను అందుకే నా పర్ఫార్మెన్స్ అంత బాగా వచ్చింది డిస్కో రాజా అప్పుడే నా ఆయన ఒకటే అన్నారు నన్ను ఒక సీన్లో, నేను భయపడుతున్నా లైట్గా, లైక్ ఆయనని బెదిరించి అది కట్టేసి ఏదో చేసే టార్చర్ పెట్టే సీన్ ఉంటుంది రవితేజ గారిని పెడితే, ఆయన ఈ సీన్కి నువ్వే హీరో, నువ్వు చేసేసే, నువ్వు టార్చర్ అసలు నన్ను తిట్టు కొట్టు నీ ఇష్టం అన్నారు. అంటే ఓకే సార్ అన్న, ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా అసలు, కానీ రెచ్చిపోయాను నేను. సో ఆయన అలా చెప్పడం వల్ల నేను ఆ ఒరిజినల్ క్యారెక్టర్లో ఏముందో, ఆ సీన్లో ఏముందో చేయగలిగాను. సపోజ్ ఆయన లేదు అలా వద్దు ఇలా వద్దు అంటే నాకు మైండ్లో ఉండిపోద్ది కదా, కొంచెం నీట్గా బిహేవ్ చేద్దాం, ఇది అనొద్దు ఇది అందాం అనేది ఉంటుంది కదా. అలా ఎవరైనా ఆర్టిస్టులు చేసిన వాళ్ళు పేరు మెన్షన్ చెప్పినా పర్లేదు కానీ అలా ఎవరైనా బిహేవ్ చేసిన ఆర్టిస్టులు ఉన్నారా? ఉంటారండి కొంతమంది, లైక్ కేర్ తీసుకుంటారు. అంటే మీకు ఎప్పుడైనా ఎదురయ్యారా? నాకు కూడా అయ్యాయి, కేర్ తీసుకుంటారు, దాంట్లో తప్పు లేదు అనుకుంటాను. నేను డిప్లొమాటిక్గా చెప్పట్లా. ఇందాక నేనేనంటే ఒకవేళ నేనే హీరో అనుకుంటే నేను చూసుకుంటా, నా క్యారెక్టర్ ఎంత ఉంది, డౌన్ అవుతుందా, ఇంకోళ్ళు నన్ను డామినేట్ చేస్తున్నారా, అది డామినేట్ అవ్వకూడదు. నేను త్రూ అవుట్గా హీరో అనేటోడు షోల్డర్ మీద నడిపించాలి సినిమాని. ఇంకో క్యారెక్టర్ డామినేట్ అవుతుందంటే చూడడము, లేదా దాన్ని ఎడిటింగ్లో లైక్ దాన్ని ట్రిమ్ చేయించడము, ఇలా చేస్తారు. రీజన్ ఏంటంటే వాళ్ళు హీరో, వాళ్ళ మీద మార్కెట్ ఉంటుంది, వాళ్ళ మీద లైక్ ఫ్యాన్స్ కూడా వచ్చేది వాళ్ళ కోసమే. నేను భాష చేసాడనో ఇంకోళ్ళు చేసాడనో రారు, మెయిన్ హీరోని చూసే వస్తారు. అది కొత్త హీరో అయినా సరే ఎవర్రా హీరో అంటారు, సినిమా అంటే ఎవర్రా హీరో. సో హీరోకు ఉన్న డిమాండ్ అట్లాంటిది మన తెలుగు ఇండస్ట్రీలో. సో కొంతమంది కేర్ తీసుకుంటారు, లైక్ డైలాగ్స్లో కానీ అయిండొచ్చు, లెంత్లో అయిండొచ్చు, డామినేటింగ్ విషయంలో అయిండొచ్చు. సో అది తప్పలేదు. కానీ కొంతమంది హీరోలు లైక్ రవితేజ గారు లాంటి వాళ్ళు అంత పట్టించుకోరు ఆయన అసలుకి. నాకు తెలిసి ఆయన ఈ ఆర్టిస్ట్ గురించే కదా, స్క్రిప్ట్ గురించి కూడా ఒకసారి ఓకే చేస్తే నాకు తెలిసి ఇంకా అసలు ఏళ్ళు బెటరు ఏం చేయరు, సప్పని వెళ్ళిపోతారు. అది ఫ్లాప్ అయిందా హిట్ అయిందా వాడి ఇష్టం అబ్బాయి, ఫ్లాప్ అయితే ఆడికి బ్యాడ్, మనకేముంది మనం క్వశ్చన్ చేస్తాం అంటారు ఆయన, అంత సింపుల్గా. అసలు నేను చాలా షాక్ అయ్యాను, నేను ధమాకా చేస్తున్నప్పుడు కూడా. అప్పుడు ఏదో ఆయన సినిమా వచ్చి ఫ్లాప్ అయితే వాళ్ళ అసిస్టెంట్ ఎవరో ఒక సాంగ్ పెట్టుకున్నారు, ఆ సినిమా సాంగ్, అది ఆ సాంగ్ బాగుంటుంది, సాంగ్ పెట్టుకుంటే ఏంట్రా సాంగ్ పెట్టావు, సినిమా అంతా నచ్చిందా, కాదు సార్ సాంగ్ అది అలా చెప్పు, సినిమా నచ్చిందంటే ఆయన ఒప్పుకుంటారు. అది నాకు అవన్నీ నేను అసలు ఏంట్రా బాబు ఇంత ఈజీగా తీసుకుంటారు, ఇంత ఓపెన్గా ఇంత ప్రాక్టికల్గా ఉంటారా, ఫ్లాప్ని ఫ్లాపే, హిట్ హిట్, నిజాన్ని నిజాయితీగా ఒప్పుకుంటారు. అసలు నాకు చాలా నేను దట్స్ వై మాస్ మహారాజా రవితేజ. అది ఆ విషయంలో అంటే నేను వర్క్ చేసిన హీరోల్లో అసలు. సో నాకు తెలిసి 3 సార్లు నటించింది రవితేజ గారు. అవునండి. అండ్ ఆ తర్వాత ఎక్కువగా ఐ థింక్ మళ్ళీ కనిపించేది మన నిఖిల్ గారు. అంటే అలా ఏం చెప్పలేము, తర్వాత ఎక్కువ అంతే కార్తికేయ 2 అండ్ నౌ యు ఆర్ కమింగ్ విత్ స్వయంభూతో. తర్వాత సందీప్ కిషన్ గారితో కూడా 2వ సారి అవుతుంది ఊరు పేరు భైరవ తర్వాత. కరెక్టే మీరు చెప్పిందంటే, ఒకటే పెద్ద హీరోలతో 2 సార్లు చేయాల నేను. అలా చూసుకుంటే ఓన్లీ రవితేజ గారు అని చెప్పొచ్చు. ఇప్పుడు వీళ్ళతో రిపీట్ అవుతుంది, కానీ మామూలుగా రవితేజ గారితో అది అనుకోకుండా కుదిరింది. ఆయన కూడా తెలియదు నేను ఉన్నట్టు సెట్ లో. అడాప్ట్ చేస్తారా వెంటనే, చూసి పోలుస్తారా వెంటనే? అయ్యో కంపల్సరీ. నేను ఆయన పలకరించొచ్చదా లేదా అని దూరంగా ఉంటా చాలా. ఒకవేళ దగ్గరికి వెళ్ళినప్పుడు పలకరిద్దాము, అదే పనిగా ఎందుకు ఆయన డిస్టర్బ్ చేయడం అని దూరంగా ఉంటే, ఆయన చూసి హాయ్ భాష అవునా
అని చెప్పి పలకరించి సార్ బాగున్నాను అంటే మరి తర్వాత ఆయనే కల్పించుకొని మాట్లాడతారు, ఇంకా ఏం చేస్తున్నావు ఏంటి అది ఇది అని. స్వయంభూలో ఎలా ఉంటుంది క్యారెక్టర్? స్వయంభులో అది అసలు ఏం చెప్పకూడదండి ఇప్పుడే. అసలు ఎలా మాట్లాడదామన్నా రావట్లేదు. అంటే ఇప్పుడు కార్తికేయ 2 వచ్చిన తర్వాత నిఖిల్ గారి మూవీస్ అన్ని ఎలా ఉంటాయి అని అంటే ఎక్స్పెక్టేషన్ స్పీక్స్ లో ఉంటాయి. ఎలా చేస్తారు ఏం చేస్తారు అని లుక్ అయితే అదిరిపోయింది. సో చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతున్నారు. బట్ మీకు షూటింగ్ ఆల్రెడీ అయిపోయిందా? లేదు లేదు, నేను ఇంకా కమిట్ అవ్వలేదండి. ఉంది తెలుసు, ఆ సెట్ అది చూశాను, చాలా పెద్ద సెటప్ అది. చాలా పెద్ద సెటప్. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ప్రెజెంట్ వరల్డ్ కాదు కాదు, ఒక బాహుబలి ఆ కైండ్ ఆఫ్ మూవీ, కానీ వేరే స్టోరీ, అంత డిఫరెంట్, దానికి సంబంధం లేదు. చాలా డిఫరెంట్, చాలా పెద్ద స్పాన్ ఉన్న ఫిల్మ్ అది, అందుకే నేను ఎక్కువ చెప్పట్లే ఇంకా. ఓకే డన్. సో మనకి స్వయంభూ టైంలో కూడా మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. షూర్ షూర్ అండి, తప్పకుండా. ఓకే, ఇక బహిష్కరణ విషయానికి వస్తే డైరెక్టర్ గారి గురించి చెప్పండి. మీరు అంటే లైక్ సీనియర్ డైరెక్టర్స్ అండ్ మంచి హిట్లు తెచ్చుకున్న డైరెక్టర్స్తో పాటు వర్క్ చేశారు. సో టెల్ సంథింగ్ అబౌట్ యువర్ డైరెక్టర్, లైక్ బహిష్కరణ డైరెక్టర్ గారి గురించి చెప్పండి. ఆయన టేకింగ్ ఎలా ఉంది, స్క్రీన్ ప్లే ఎలా ఉంది, మీరు ఎలాగో చూసుంటారు కాబట్టి ఎలా అనిపించింది? సో ముఖేష్ ప్రజాపతి గారండి డైరెక్టర్. ఆయన ఇంతకుముందు బిగ్ బాస్కి సంబంధించిన ఇంట్రొడక్షన్, కంటెస్టెంట్కి సంబంధించిన ఇంట్రొడక్షన్ వీడియోస్ చేశారు, బిగ్ బాస్ సంబంధించిన ప్రోమోస్ కట్ చేయించారు, లైక్ బిగ్ బాస్కి చాలా బాగా పనిచేశారు. ఆయన చాలా యాడ్ చేశారు. మీరు ఆయన యాడ్ చూసినా, బిగ్ బాస్ ఇంట్రొడక్షన్ వీడియోలు చూసినా మీకు ఒక థీమ్ మెయింటైన్ చేస్తారు ఆయన ఒక్కొక్క కంటెస్టెంట్కి. నేను అప్పుడే అనుకునేవాడిని, అంటే ఈయన తెలియక ముందునే నేను అనుకునేవాడిని, భలే చేస్తున్నారా వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళు అనుకునేవాడిని. మనకు తెలియదు ఎవరైనా. అంతే అంతే. సో ఈయన చేశారని తెలిసాక ఆయన చెప్పాను ఆ మాట, చాలా బాగుంటాయండి, చాలా బాగా మీరు చేశారంటే. అవును, చాలా 5-6 yearsగా చేశారు ఆయన దానికి. అది బిగ్ బాస్ మనం క్రమం తప్పకుండా ప్రోమోలు చూసి అంటే ఎక్కువ ఇన్స్పైర్ అయిపోయి ఎగ్జైట్ అయ్యి చూస్తాం కదా, దాని వెనకాతలు ఉన్నది ముఖేష్ గారే. అంత ఇంట్రెస్టింగ్ గా మన ఎపిసోడ్ చూసేలా చేసేది ముఖేష్ గారే. సో ఈయనతో చేస్తున్నప్పుడు ఈయన నన్ను ఓకే చెప్పేశారు, అయిపోయింది. అసలు అంటే ఫస్ట్ టైం డైరెక్షన్ కొంచెం అంటే మనకు ఉంటుంది డెఫినెట్గా. మనం అనుకోవడం నార్మల్గా ఏమవుతుంది, ఫస్ట్ టైం డైరెక్షన్ ఎవరికైనా, ఈయనకే కాదు, కొంచెం టెన్షన్ ఉంటుంది, కొంచెం కంగారు పడతారు, కన్ఫ్యూజ్ కూడా అవుతారు, లైక్ టైంకి అవ్వట్లేదనో, రకరకాల టైంకి అవ్వవు కూడా సీన్స్, అనుకున్నవి అనుకున్నట్టు జరగదు. ఒక 2-3 days అయితే సింక్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ ఈయన ఫస్ట్ డే నుంచే చాలా క్లారిటీగా ఉన్నారు. ఈయనకు టీం మెయిన్, వంశీ గారు అని కో రైటరు, శ్యామ్ గారు అని రైటరు, ఆదిత్య బ్రో, వాళ్ళందరూ మంచి టీం బాగా కుదిరింది, రాయుడు బ్రో, వీళ్ళందరూ, గణేష్ అని, టీం అంతా కరెక్ట్గా కుదరడం వల్ల ఏమైందంటే ఈయనకి అన్ని సపోర్ట్ అన్నమాట వాళ్ళు బాగా. సో చాలా ఈజీగా వాళ్ళు ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నారంట. వాళ్ళందరూ ఏం సినిమాలు చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు కాదు, ఈయనతో పాటు యాడ్లు చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లే, ఈయన టీమే అది. సో టీం మొత్తం ఫ్రెష్ తీసుకొచ్చి ఆ ఫ్రెష్ టీం అంతా తీసుకొచ్చి కరెక్ట్గా సిరీస్కి పెట్టారు ఆయన.